రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే పనిలో భాగంగానే ఈ కార్ రేసింగ్ నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న కేటీఆర్ క్విడ్ ప్రో రూపంలో కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. శిక్ష పడకుండా తప్పించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో మంతనాలు చేయడం కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రేణుకా చౌదరి అన్నారు. అతి త్వరలో నిజాలు బయటపడతాయని అంటున్న రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వ హయాంలో ఈ కార్ రేసింగ్ సంబంధించి చాలా అక్రమాలు జరిగాయంటూ రేవంత్ సర్కారు వరుసగా సంబంధిత అధికారులతోటి నోటీస్ ఇస్తున్న నేపథ్యంలోనే కానీ ఇలాంటి అక్రమాలు జరగలేదంటూ గాంభీర్యమైన పలుకులు పలుకుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటనే దానితో పాటుగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న రేణుకా చౌదరి పర్యటన చేస్తున్నారు. మొత్తానికి తన అడుగు తెలుస్తుంది అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్న పార్టీ అని ఏమంది ఆయన. చట్టం అనేది అందరికీ వర్తిస్తుంది. నువ్వు ఇవాళ పాకిస్తాన్లో చూస్తే ప్రధానమంత్రిని 14 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చారు. అదే విధానంగా ఇప్పుడు పక్కన బంగ్లాదేశ్లో చూస్తే ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాకి వాళ్ళు ఎటువంటి వర్దికి ఇచ్చారు మీరు చూశారు. మరి చట్టం అనేది అందరిపైన ఒకటే విధంగా అమలు అవుతుంది. నువ్వు అవకతవకలు చేస్తే చట్టం నీ అమలు అవుతుంది. నువ్వు చేయకపోతే నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలికారంటే ఏదో సాక్ష్యాధారాలు ఉంటేనే కదా వారు పలుకుతారు. అల్లా టప్పాగా చెప్పడానికి వీలు లేదు. ఈ కాలం సోషల్ మీడియా ఇది అది అన్నీ ఒక క్షణంలో మీరు గూగుల్కి వెళ్తే అన్నీ తెలిసిపోతాయి. మీరు ఈ కార్ రేసింగ్ ఈజ్ అ స్పోర్ట్. ప్రపంచవ్యాప్తంగా అందరూ పెడతారు, అమలు చేస్తారు. వెరీ గుడ్. దాంట్లో రెవెన్యూ కూడా వస్తుంది, నేను కాదంటలే. కానీ మేము స్పోర్ట్ని మేము సవాల్ చేయటం లేదు. కానీ మీరు అమలు చేసిన విధానాల్లో అవకతవకలు ఉన్నాయి అట్లా అనుమానం వస్తే కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే సొమ్ము మాది కాదు, రేవంత్ రెడ్డి గారి ఆస్తిలో వాటా కాదది, ప్రజా సొమ్ము, బాధ్యులు వారు. కాబట్టి ఆయన ఏలెత్తి చూపించారు అంటే ఏదో ఉండబట్టే అని అంటారు, లేకపోతే నో ప్రాబ్లం, యు ఆర్ నాట్ గిల్టీ. సో దానికి మీరు ఇంత నిద్రలేసిన కాడ నుంచి ఏవేవో కథలు చెప్తా తిరుగుతున్నారు అలవాటు చొప్పున బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. ఏమీ లేకపోతే వీ విల్ కంగ్రాచ్యులేట్ యూ. ఒకవైపున విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపునేమో వాళ్ళు ఢిల్లీ యాత్ర చేసుకుంటూ అంటే కేసులు భయపడే వాళ్ళు యాత్ర అంటే ముఖ్య కేంద్ర మంత్రిని కలుస్తారు అనుకోవచ్చా? ఏమైనా ఆ సవాల్ వాళ్ళే జవాబు చెప్పాలి కదా. ఈ ప్రశ్న వాళ్ళని మీరు అడగాలి. వాళ్ళకి అలవాటే. ఇప్పుడు మొన్నే కదా చెల్లమ్మని జైలు నుంచి తెచ్చుకున్నారు. అక్కడ ఎన్ని కాళ్ళు మొక్కి ఏం చేసుకున్నారో మనకు తెలియదు. సో ఆ విధంగా వాళ్ళు భయపడి ఏమీ లేకపోతే భయపడాల్సిన అవసరం, కాలు మీద కాలు వేసుకొని ధీమాగా ఇక్కడ కూర్చో ప్రజల్లో సేవ చేస్తూ తిరుగు. లేదు ఏదన్నా ఉంది అని నువ్వు భయపడుతుంటే నువ్వు వెళ్తావు. అది మీ ఇష్టం, మీకు ఫ్రీడమ్ ఉంది, మీరు వెళ్ళండి, ఎవరు వద్దంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో చదువు తక్కువ ఉన్నోళ్ళు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని చదువుకున్న వాళ్ళమని చెప్తూ ఉంటే ఆ చెప్పిన సర్టిఫికెట్ కూడా అది కరెక్ట్ ఫాంట్ కాదు. ఇంత దుస్థితికి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశం ఇవాళ వ్యవహరిస్తుంది. కాబట్టి మా అందరి ముందు మేమందరం సాక్షులమి. ఆయన ఎంత విసుగ్గా ఆయన అంబేద్కర్ గారి పేరు తీసుకొని మీరు దేవుడి పేరు తీసుకొని ప్రసంగించుంటే మీరు స్వర్గానికి మీకు హాట్లైన్ దొరుకుతుంది అన్నట్టు మాట్లాడారు. చాలామందికి మాకు అంబేద్కర్ గారే ఒక దేవుడి రూపంగా మేము భావిస్తాం. నువ్వు చేసిన అవమానం కాక అహంకారం, అది కప్పిపెట్టడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట మార్చేసి రాహుల్ గాంధీ ఇది చేశాడు, ఆమె ఎవరో మహిళ, ఆమె ఏం వాక్యాలు మాట్లాడుతూ ఉన్నది. వాట్ ఈస్ దిస్? ఇంకా ఎంత దిగజారిపోతారు. ప్రతిసారి నేను అనుకుంటా ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళుగా నేను పార్లమెంట్ చూస్తున్నాను, ఇంతకంటే ఇంక మేము దిగజారలేము అని అనుకున్న రోజే వీళ్ళు కొత్త లెవెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరీ చండాలంగా శోచనీయం. ఒక పార్లమెంటు సమావేశాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. రూలింగ్ పార్టీ లేచి నిలబడే అరుపులు, మంత్రులు వాళ్ళ మెంబర్సు వాళ్ళందరూ లేచి నిలబడి బౌబో బౌబో అని మురుగుతూ ఉంటే రాజకీయ మెప్పు కోసం వయసు, స్థాయి, అనుభవం అన్నీ మర్చిపోయి ఇంత దుష్ట శక్తులకి వీళ్ళు లొంగిపోయినారనేది చూసి మనస్తాపం కూడా, వాళ్ళపైన జాలి కూడా కలుగుతుంది. ఇంటికెళ్ళి భార్యా పిల్లల ముందు ఏం చెప్పుకుంటారబ్బా? పిల్లలు ప్రశ్నించరా వాళ్ళ వ్యవహారం చూసి? అది కప్పి పెట్టడానికి మళ్ళీ నువ్వు ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పైన ఆయన మీద నిందలు మోపి అని ఒక వాతావరణాన్ని సృష్టించాలని చాలా ప్రయత్నించారు. కానీ
దేశం అంతా చూసింది, అప్పటికే లేట్. మళ్ళీ ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ అంట అది ఎడిట్ చేసి మేము చూపిస్తున్నామంట ప్రజల్లో. పార్లమెంటు ప్రొసీడింగ్స్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందంటే రెండు విషయాలు. ఒకటి, మీకంటే పవర్ఫుల్ మేము ఉన్నామని మీరు ఒప్పుకుంటున్నారు. రెండవది, చేతకాంతనం మీరు రుజువు చేసుకుంటున్నారు. పార్లమెంటు దీంట్లో కూడా మీరు కంట్రోల్ లేదు, మీరు ఆ విధంగా చేసుకోగలుగుతున్నారంటే, ఎవరైనా వచ్చి ఎడిట్ చేయగలుగుతున్నారంటే యూ హ్యావ్ ఫెయిల్డ్. దిగిపోండి, పక్కకు జరగండి, మీ చేతకాటం లేదు, అది అర్థం చేసుకోవాలా. ఇటు కాళ్ళు కాళ్ళని పిల్లిలాగా ఇటు అటు గెంతులు వేస్తే కాదు. చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఒకవైపున ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, మరోవైపు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 163 పిటిషన్స్ అంటే పనులు వర్కులకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ పర్యటన చేసుకుంటూ మంత్రులతో రికమెండేషన్స్ నేపథ్యం ఉంది. కానీ నిధుల మంజూరు విషయంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఏమి ఎలా చూసేదేంటి, స్వార్థ రాజకీయాలు తప్పితే ఇంకొక విధానమే లేదు. రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం, రాజ్యాంగం సెలబ్రేషన్ సొల్లు కబుర్లు చెప్పిన సుందరయ్యలందరినీ నేను అడుగుతున్నాను, ఇదేంటి నువ్వు కాన్స్టిట్యూషన్ మనుషులు కాదా ఇక్కడ? మేము మా మనుషులుగా మేము కనపడటం లేదా? మా ఆస్తులపైన మీరు వచ్చే కూర్చుంటున్నారు, జిఎస్టీలు మేము కట్టి మీకు పంపిస్తున్నాము. ఏంటి మీరు ఇచ్చేది? మీ ఆస్తిలో వాటా కాదు, మాకు భిక్షం కాదు మేము అడిగేది, మా హక్కు. ఈ రాష్ట్రాలు విభజన అయినప్పుడు విడిపోయినప్పుడు మీరు ఇచ్చిన ప్రమాణాలు పార్లమెంట్ని, మీరు అప్పుడు లేరు, మీరు రాత్రికి రాత్రి మీ అడ్రస్ మార్చుకుంటారు. ఇప్పుడు మీరు కథలు చెప్పి మాకు ఇవ్వరు. ఎలక్షన్ల ముందు వచ్చి ఇదిగో ఇది ఇస్తామా? ఎవరు నమ్మే పరిస్థితి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఉద్యమకారులు, ఎన్నో ఈ పోరాటాలను ఎదుర్కొని మేము సాధించి ఇక్కడి వరకు వచ్చాము. మేము చూస్తాం, వీ విల్ సీ. ఎట్లా ఇవ్వరో మేము చూస్తాం. సో మరోవైపు మొత్తం చూసుకోవచ్చు, చాలా వరకు కూడా రాష్ట్రంలో కావచ్చు, ఒకవేళ కేంద్రంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మీన విషయాలు లెక్కేస్తుంది. మరోవైపు మాత్రం ఒకవేళ ఢిల్లీలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు కూడా గద్దెనెక్కే విధంగా ప్రయాణ చేస్తుంది. మరోవైపు మాత్రం అక్కడ పార్టీ కూటమిలో నుంచి బయటకు ఉన్నా సరే కేవలం అంతిమ లక్ష్యం మాత్రం బీజేపీని ఓడించే విధంగానే తమ ప్రయత్నం కొనసాగుతున్నాయని చెప్తున్నారు ఎంపీ రేణుకా చౌదరి. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ.